చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు చాలామంది గ్లామర్ కోసం సర్జరీలు చేయించుకోవడం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు హీరోయిన్లు చిన్న వయసులోనే అందంగా కనిపించడం కోసం స్టెరాయిడ్లు, హార్మోన్ ఇంజెక్షన్స్ తీసుకునేవారట. ఆ విధంగా స్టెరాయిడ్స్ తీసుకొని కెరీర్ పాడు చేసుకున్న సీనియర్ హీరోయిన్ ఒకరు ఉన్నారు. ఆమె దీప. దీప అసలు పేరు ఉన్ని మేరీ. 1962 మార్చి 12న కొచ్చిలో పుట్టారు. వాళ్ళ నాన్న అగస్టిన్ ఆర్నమెంట్స్ బిజినెస్ చేస్తుండేవారు. తల్లి విక్టోరియా టెలిఫోన్ ఎక్స్చేంజ్లో పనిచేసేవారు. వారికి పెళ్ళైన 10 ఏళ్లకు పుట్టారు దీప. తన 9వ ఏటనే నవవధు అనే మలయాళ చిత్రంలో బాలనటిగా మేరీ నటించింది. గురువాయూరప్పలో బాలకృష్ణునిగా కూడా నటించింది. కొచ్చిలో జరిగిన అందాల పోటీల్లో లిటిల్ మిస్ కొచ్చిన్ టైటిల్ని గెలుచుకుంది. 5 మలయాళ చిత్రాల్లో నటించిన తర్వాత తమిళ దర్శకుడు ఓ మంజు చిత్రంలో హీరోయిన్గా చేయాలని తన పేరు ప్రతిభగా మార్చారు. కానీ అందులో ఆమె చేయలేదు. ఎందుకంటే ఆమె అప్పటికి చాలా చిన్న వయసు, చూడ్డానికి కూడా చాలా చిన్న పిల్లలా కనిపించేవారు. మేరీ తల్లి విక్టోరియా కూతురికి హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చిందని అప్పట్లో చెప్పుకునేవారు. అందువల్ల మేరీ తన వయసుకు మించిన అందంతో అందరినీ ఆకర్షించింది. అప్పుడే తన పేరు దీపగా మారింది. తన 13వ ఏట 1975లో మలయాళ చిత్రంలో ప్రేమ్ నజీర్ ప్రక్కన హీరోయిన్గా నటించారు. దీప తెలుగులో నటించిన తొలి చిత్రం అమెరికా అమ్మాయి. బాలు మహేంద్ర ఆమెకు ఈ అవకాశం ఇచ్చారు. అంతకుముందు ఆమె నటించిన మలయాళ చిత్రాలకు కూడా అతను అవకాశం ఇచ్చారు. అమెరికా అమ్మాయి చిత్రంలో ఆమె రంగనాథ్ సరసన నటించారు. దీప తర్వాత దుక్కిపాటి మధుసూదన్ రావు గారి చిత్రం ప్రేమలేఖల్లో నటించారు. అందులో కన్నడ నటుడు అనంతనాగ్ ఉన్నారు. తను మురళీ మోహన్తో ఖైదీ నెంబర్ 77 మొదలైన చిత్రాల్లో నటించారు. తర్వాత ఆమె తెలుగులో వరుస అవకాశాలు అందుకున్నారు. ఎన్టీఆర్తో దానవీర శూరకర్ణ, అక్బర్ సలీం అనార్కలి చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. అప్పుడు ఎన్టీఆర్ గారు ఆమెకు కొంచెం ఎక్సర్సైజెస్ చేయాలి, కొంచెం సన్నపడాలి అని చెప్పారు. అప్పుడు ఆమె కొంచెం స్లిమ్ అయింది. ఏఎన్ఆర్తో పిల్ల జమీందార్లో కూడా నటించారు. 16 ఏళ్లకు బిజీ హీరోయిన్ అయిపోయింది. 70-80 దశకంలో చాలామంది తెలుగు హీరోలతో కలిసి నటించింది. ఏఎన్ఆర్, మురళీమోహన్లతో కలిసి అనేక సినిమాల్లో నటించింది. మురళీమోహన్, దీప ఇద్దరూ ప్రేమలో పడ్డారు అని అప్పట్లో పుకార్లు వచ్చాయి. దీప అందానికి మురళీమోహన్ ఫిదా అయ్యారట. తమ రిలేషన్ గురించి చాలా సందర్భాల్లో మురళీమోహన్ క్లారిటీ ఇచ్చారు. నేను దీప ఎక్కువ చిత్రాల్లో నటించిన సంగతి నిజమే, కానీ ఆమెను నేను ప్రేమించలేదు. కానీ దీప శ్రీదేవి అంతటి అందగత్తె అనేది వాస్తవం. కెమెరామెన్లు ఏ యాంగిల్లో చూపించినా ఆమె అందంగా కనిపించేది. కెమెరామెన్లు కూడా పాడు చేయలేని అందం దీపది అంటూ మురళీమోహన్ ప్రశంసలు కురిపించారు. చిన్నతనంలోనే హీరోయిన్ అయింది. మరింత అందం కోసం దీప తల్లిగారే ఆమెకు స్టెరాయిడ్స్ ఇచ్చారని చాలామంది చెప్పుకున్నారు. ఆ విషయం నా దృష్టికి కూడా వచ్చింది అని మురళీమోహన్ తెలిపారు. స్టెరాయిడ్స్ కారణంగా ఆమె బాగా లావు అయ్యారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. దీపతో తాను ఎప్పుడూ ప్రేమలో పడలేదు అని మురళీమోహన్ తెలిపారు. ప్రేమ వ్యవహారాల జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు, నిబద్ధతతో ఉండేవాడిని అని తెలిపారు. దీప అప్పట్లో చాలా బోల్డ్ హీరోయిన్. గ్లామర్ ప్రదర్శించడం మాత్రమే కాదు, మలయాళీ చిత్రంలో అప్పట్లోనే లిప్ లాక్ సీన్లో నటించింది. కేవలం దీపను చూడ్డానికి అభిమానులు థియేటర్స్కి వెళ్ళేవారట. హీరో కృష్ణతో చల్ మోహన్ రంగా, శోభన్ బాబుతో ఖైదీ కాళిదాసు సినిమాల్లో నటించారు. ప్రేమలేఖలు, కన్నవారిల్లు, చిన్నిల్లు పెద్దిల్లు, డూడు బసవన్న చిత్రంలో చలంతో ముద్దు సీన్లో నటించి సంచలనం సృష్టించారు. 1981 మే 10న రెజైను పెళ్లి చేసుకున్నారు. అతను ఒక ఇంగ్లీష్ లెక్చరర్. పెళ్ళైన తర్వాత దీప సినిమాలో నటించకూడదని ఆమెకు చెప్పారు. అయితే
కొడుకు పుట్టాక ఆమె ఒక సినిమాలో నటించింది. దీంతో వాళ్ళిద్దరికీ గొడవలయ్యాయి. అది విడాకుల వరకు వెళ్ళాయి. అప్పుడు కుటుంబ సభ్యుల సమక్షంలో కొడుకు పెద్దయ్యే వరకు సినిమాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె బాలకృష్ణ నటించిన రాము చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.